విశేషం ఏంటంటే ఊబర్ కంపెనీకి కార్లే లేవు, కాళ్ళు కానీ వాడు కార్ బిజినెస్ చేస్తున్నాడు. ఏది లేదో ఆ బిజినెస్. ఓయో వాడికి ఒక్క హోటల్ కూడా లేదు, కానీ హోటల్ బిజినెస్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే సార్ జస్ట్ థింగ్ ఏంటంటే నీడ్స్ ని గుర్తించడం. యా యా ఇప్పుడు మార్కెట్లో ఏ అనే టెక్నాలజీ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది, ఏ టెక్నాలజీ వల్ల ఎన్నో జాబ్స్ వెళ్ళిపోతున్నాయి, మైనస్ ఉంది ప్లస్ ఉంది, అంటే ప్రతి దానికి ఉంటుంది. ఇప్పుడు మనకు ఏం నీడ్ ఉంది అది గుర్తించగలిగి మన బిజినెస్ స్టార్ట్ చేస్తే నీ స్కిల్ మీద నీ డిపెండ్ అయి ఉంటుంది సార్. యువర్ స్కిల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్కమ్ ఎఫర్ట్స్. ఎవరైతే మన స్కిల్ని ప్రాపర్గా వాడుకుంటామో, మన స్కిల్ని ప్రాపర్గా వాడుకోలేకపోతే ఇంకొకరు వాడుకుంటాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక కంపెనీ సీఈఓ ఏం చేస్తాడు, ఒక ఎంప్లాయీ ఏం చేస్తాడో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీకు నచ్చితే 100% మీరు అప్రిషియేట్ చేయాలి. ఇది మీరు వినింటే ఆల్రెడీ విన్నామని కూడా కామెంట్ చేయండి. బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు ఒక పర్సన్ జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి సార్? అప్ టు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. గ్రాడ్యుయేషన్ వరకు ఒక పర్సన్ కంప్లీట్ చేయాలి ఎడ్యుకేషన్ అంటే. గ్రాడ్యుయేట్ కావాలంటే మినిమం అప్ టు 18 years కష్టపడి చదవాలి. అంటే 18 సంవత్సరాలు కష్టపడి చదవాలి. పాయింట్ బాగా గుర్తుపెట్టుకుని 18 సంవత్సరాలు కష్టపడి చదివితే మీకు ఏమొచ్చిందండి? ఈ 18 సంవత్సరాలు కష్టపడి చదవడానికి డబ్బు కట్టాలా వద్దా? ఫ్రీగా వస్తుందా? డబ్బు కట్టాలి. అంటే ఈ 18 సంవత్సరాలకి పర్ యానము మనం 1 lakh రూపీ వేసుకుందాం. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ లైక్ మన ట్రావెలింగ్ కానీ, మన ఫుడ్ కానీ, మన ఇన్వెస్ట్మెంట్ అంతా అంటే మాకు ఓవరాల్గా మన 18 years ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలంటే 18 lakhs. అది మినిమంలో మినిమం. ఎల్కేజీ పిల్లలకి 5-6 లక్షలు ఇస్తున్నారు. అంటే 1 lakh పర్ యానం వేసుకుని 18 లక్షలు ఖర్చు పెట్టాలి. 18 లక్షలు ఖర్చు పెట్టి మీరు చదువుకున్నందుకు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ పాయింట్. ఈ 18 lakhs ఖర్చు పెట్టి చదివినందుకు మీకు ఒక సర్టిఫికేట్ వచ్చింది, మీకంటే ఒక స్కిల్ వచ్చింది, మీకంటే ఒక టాలెంట్ వచ్చింది. మీరు డైలీ ఒక 8 గంటలు పని చేయాలి. ఒక కంపెనీలో పని చేయాలంటే ఈ 5 క్వాలిఫికేషన్ మీరు తీసుకొని వెళ్ళి ఒక కంపెనీలో పని చేయాలి. ఆ కంపెనీలో మీరు పని చేయాలి అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఆ కంపెనీ ఓనర్ అడుగుతాడు మిమ్మల్ని, రైట్? సో ఈ క్వాలిఫికేషన్స్ తోటి ఆ కంపెనీకి వెళ్తే ఆ కంపెనీ ఓనర్ ఏం చెప్తాడు, డైలీ 8 గంటలు పని చేయాలని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకుంటాడు. మీకు 8 గంటల మీద మాత్రం మీకు శాలరీ ఉంటుంది, రైట్? 8 hours మీద మాత్రమే మీకు శాలరీ ఉంటుంది పర్ మంత్. కానీ కంపెనీ ఓనర్కి ఈ 10,000 మంది ఇంటూ 8 hours వర్క్ చేస్తే 80,000 గంటల మీద ఒక కంపెనీ ఓనర్కి ఇన్కమ్ ఉంది సార్. అంటే ఇప్పుడు 20,000 30,000 మీకు ఇస్తున్నాడు శాలరీ, మీరు డైలీ 8 గంటలు పనిచేసినందుకు. అది 18 సంవత్సరం మీ నాలెడ్జ్, స్కిల్, టాలెంట్ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటే. అదే మీరు పుట్టినప్పుడు మీ అమ్మా నాన్న మీ అకౌంట్లో 18 లక్షలు ఎఫ్డీ చేస్తే, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, అదే 20 years ఆ టైంకి ఆ అమౌంట్ డబల్ అవ్వలేకపోయినా కనీసం 50% ఇంక్రీజ్ అవుతుంది. ఆ అమౌంట్కి ఈరోజు బ్యాంక్ నుంచి మీకు ఏదైతే మీరు జాబ్కి శాలరీ తీసుకుంటున్నారో ఆ శాలరీ అమౌంట్ ఇంట్రెస్ట్ రూపంలో మీకు వచ్చేది. ఓకే. సో అంటే మీరు మీ ఎడ్యుకేషన్ మీరు ఏం చేస్తున్నారు? మీరు అంటే ఇప్పుడు మీరు చదువుకోమంటారు, చదువుకోవద్దని చెప్పలేదు సార్. ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్, నాట్ ఫర్ గెటింగ్ ఏ జాబ్. మీ నాలెడ్జ్ని తీసుకుని మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. అర్థమైంది? మీ నాలెడ్జ్ మీరు తీసుకుని మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. అదర్వైజ్ ఇప్పుడు ఒక కంపెనీ సీఈఓ నీలో ఉన్నటువంటి 18 సంవత్సరాల నాలెడ్జ్, స్కిల్, టాలెంట్ నీ రోజులో 8 గంటల సమయాన్ని వాడుకొని అతను ఎర్న్ చేస్తున్నాడు. అతని డ్రీమ్ కోసం నువ్వు పనిచేస్తున్నావు. మనం ఏమంటామంటే బేసిక్గా ఐఎమ్ ద ఎంప్లాయ్, 50,000 నేను శాలరీ తీసుకుంటున్నా, 1 lakh నేను శాలరీ తీసుకుంటున్నా అంటున్నాం. కానీ నువ్వు 1 lakh ఎర్న్ చేస్తున్నావంటే, నీకు 1 lakh శాలరీ ఇస్తున్నారంటే ఒక కంపెనీ, నీ పై నుంచి ఎంత ఇన్కమ్ చేస్తున్నారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఐటీ కంపెనీస్ చూడండి సార్, అవును, వాడు వేసే బిల్లింగ్కు వాడు ఇచ్చే శాలరీకి సంబంధమే ఉంటుంది అసలు. వాడు ఆ కంపెనీల దగ్గర ప్రాజెక్ట్ తీసుకుంటాడు, వాడు ఏం చేయడు. ఒక బిల్డింగు 4 ఎంప్లాయీస్ని కూర్చోబెట్టుకుంటాడు, నాది ఇది మ్యాన్ పవర్ అని చెప్తాడు, అక్కడ పైరవీలు చేసి ప్రాజెక్ట్ తెచ్చుకుంటాడు, వీళ్ళ చేసి చచ్చినట్టు పని చేయించి బిల్లు వేయించి వాడు కోట్లలో సంపాదించి వీళ్ళకి లక్షలు ఇస్తున్నాడు. అంటే ఇక్కడ నథింగ్ అంటే ఓన్లీ హిస్ పిఆర్ వాడుకుంటూ ప్రమోషన్ అంతే. జస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే సార్, పీపుల్ కూడా ఎలా ఉన్నారంటే, ఇక్కడ మీరు అందరూ వచ్చి సార్ మేము ఇప్పుడు ఉన్న పరంగా జాబులు మానేసి అందరూ బిజినెస్ స్టార్ట్ చేసి జాబ్ చేసేవాళ్ళు ఎవరు? సో బేసిక్ ఇక్కడ ఏముంటుందంటే, మనము 100 మెంబర్స్ని గైడ్ చేస్తే బిజినెస్ చేయమని ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు సార్. 100 మెంబర్స్ చేయరు. ఇఫ్ ఇన్ కేస్ మన ఇండియాలో మనం గమనిస్తే, మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మన ఇండియాలో ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పర్ ఇయర్ 10th standard స్టూడెంట్స్ ఎంతమంది పాస్ అవుట్ బయటకు వస్తున్నారు? పర్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్తో పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి ఎడ్యుకేషన్ ఆపేసి ఖాళీగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ పర్ ఇయర్ ఎంతమంది వస్తున్నారు? ఈ ఇయర్ ఎంసెట్ 2 lakhs మెంబర్స్ రాశారు. అంటే పర్ ఇయర్ ఎంతమంది వస్తారు? లాస్ట్ 5 yearsలో మనం తీసుకున్నాం, ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే 2 కోట్ల మంది జనాభా అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఈ 2 కోట్ల మంది జనాభాకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే 10 మందికి ఒక్కటి బిజినెస్ స్టార్ట్ చేసి 10 మందికి ఒక్కటి బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా 9 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా కూడా ఎన్ని కంపెనీలు స్టార్ట్ చేయొచ్చు, ఎన్ని బిజినెస్లు స్టార్ట్ చేయొచ్చు. అంటే బేసిక్గా మనం మాట్లాడుకుంటాం. సో మన బిజినెస్లో మనం గ్రోత్ అవ్వాలి అంటే ఫస్ట్ మన నీడ్స్ని గుర్తించాలి. మీరేమో బిజినెస్ చేస్తే వర్త్వైల్గా ఉంటుంది అని అంటారు, కానీ చాలామంది నా డ్రీమ్ పలానా జాబ్,
నా డ్రీమ్ పలానా కంపెనీలో ఉద్యోగం చేయడం, నేను విప్రో కంపెనీలో పనిచేయడం నా డ్రీమ్, లేదా ఇన్ఫోసిస్లో పనిచేయడం నా డ్రీమ్ అని అంటుంటారు. ఇది నిజమే, ఈ డ్రీమ్ సరైన డ్రీమేనా? అలాంటి వయసులోనో ఆ నాలెడ్జ్ ఉన్న పిల్లలకు ఉండవలసిన డ్రీమ్ ఏంటి, వాళ్ళు అనుకుంటున్న డ్రీమ్ ఏంటి? అసలు ఫస్ట్ డ్రీమ్ అంటే మీనింగ్ ఎంత సార్? డ్రీమ్ అంటే ఏంటి? కోరిక. కోరికలు ఎక్కడ ఉంటాయి సార్? అంటే జస్ట్ థింగ్ డ్రీమ్ వేరు, గోల్ వేరు. బేసిక్ థింగ్ డ్రీమ్ అది. ఇప్పుడు నేను విప్రోల కంపెనీలో నేను పనిచేయాలనుకున్న డ్రీమ్ నాది కాదండి, మా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన డ్రీమ్ అది. ఎందుకు అంటే బేసిక్గా మాట్లాడదాం. ఈరోజు నవేడేస్ మన సొసైటీ ఎలాగుందంటే, ఒక స్ట్రీట్లో మనం ఉన్నాం అనుకోండి సార్, ఒక కాలనీలో మనం ఉన్నాం. మన కాలనీలో ఇయర్ ఫ్రెష్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఒక 20 స్టూడెంట్స్ వచ్చారనుకోండి. 20 స్టూడెంట్స్లో మెజారిటీ అందరూ బీటెక్లోకి వెళ్ళిపోతారు. ఒక స్టూడెంట్ ఉంటాడు, ఆడిని కూడా ఏం చేస్తారు వాళ్ళన్నా, అరే మిగతా 19 మెంబర్స్ పిల్లలంతా బీటెక్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు బీటెక్ లేవో, నా ఇజ్జత్ ఏం కావాలి, నా పరువు ఏం కావాలి. అంటే బేసిక్ ఇక్కడ ఏమవుతుందంటే సార్, సొసైటీని ఫాలో అవుతున్నాం అంతే. ఇప్పుడు ఆ 20 మెంబర్స్ ఓన్లీ బీటెక్లో ఉంటేనే నా కొడుకు జాబ్ ఎందుకు వస్తుంది? ఒక పేరెంట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ 19 మెంబర్స్ బీటెక్ చేస్తున్నారు కదా, నా కొడుకు ఇంకో దాంట్లోకి వెళ్తే నా కొడుకుకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఆలోచించగలుగుతున్నామా? ఇంకోటి ఏంటంటే, ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం సార్. బ్యాక్ అంటే మీరు పుట్టినప్పుడు డేట్కి వెళ్దాం, అరౌండ్ 90స్కి వెళ్ళిపోదాం, 90s ముందుకు వెళ్దాం. 90sలో సార్ ఒక ఫ్యామిలీ రన్ అవ్వాలంటే సఫిషియెంట్ ఇన్కమ్ 1000 రూపీస్ టు 2000, 5000 రూపీస్ ఉంటే హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేసేదా? 3000 లావిష్, 4,000 లావిష్. కానీ అప్పట్లో మీరు జాబ్ చేస్తే వచ్చే ఇన్కమ్ మీకు అది మంచి ఇన్కమ్లో అనిపించేది. ఎందుకు? అప్పుడున్న ఎక్స్పెండిచర్స్కి, అప్పుడున్న సిచ్యువేషన్కి జాబ్ చేస్తే లైఫ్ బాగుండేది అప్పుడు. కానీ ఇప్పుడు అల్టిమేట్గా మనకు కావాల్సి ఇప్పుడు అదే ఇన్కమ్ ఇప్పుడు సర్వే అవ్వగలుగుతామా? సర్వే అవ్వలేం. అంటే చేంజ్ అయిపోయింది సిచ్యువేషన్. మనం ఏం చేస్తున్నామంటే ఓల్డ్ మైండ్ సెట్, ఓల్డ్ పద్ధతి. అంటే జాబ్ చేస్తే సెక్యూర్ ఇన్కమ్ ఉంటుంది, సెక్యూరిటీ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. బికాస్ ఎవరైతే రిస్క్ చేసి బిజినెస్లోకి వెళ్తారు, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సార్, ఒక 50,000 రూపాయలు వచ్చాయంటే 50,000 రూపాయలతో గోల్డ్ కొందామా, ఒక ఐఫోన్ కొందామా, లేకపోతే ఒక చిన్న ఏదైనా తీసుకుందామా, ఒక వస్తువు ఇంట్లో తెచ్చుకుందామనే థాట్లో ఉంటుంది. అదే బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సార్, 50,000 రూపీస్ అంత దగ్గర ఉంటే 50,000 రూపీస్తో ఇంకో బిజినెస్ ఏం చేయాలి అని ఇన్వెస్ట్మెంట్ మోడ్. ఆ 50,000 రూపీస్ని బిజినెస్ ఎలా చేయాలి ఆ మోడ్లోకి వెళ్తారు. అంటే ఆలోచన చూడండి, మనం ఎలా ఉన్నామంటే 90s, 80, 90, 50 ఆ మోడ్లో ఉన్నాం. ఇంకా అంటే జాబ్ చేస్తేనే జీవితం ఉంటుంది అనుకునే మోడ్లోనే ఉన్నాం. ఇప్పుడు జాబ్ చేయడం కోసం అయితే చదవాల్సిన అవసరం ఏమిటి సార్? అన్ని సంవత్సరాలు చదవాల్సిన అవసరం ఏమిటి? అదే మనం ఎఫ్డీ చేసుకుంటే మన డబ్బు మన లైఫ్లో మనం సరిపోతాం కదా. ఇప్పుడు అంతెందుకు సార్, ఎల్ఐసి ఇస్తుంది కదా. ఎల్ఐసిలో ఎగ్జాంపుల్ జీవన్ ఉమాంగ్ పాలసీ అని ఒకటి ఉంది సార్. జీవన్ ఉమాంగ్ పాలసీ ఒకటి ఉంది. ఆ పాలసీలో మీరు ఇదే బిఫోర్ మనం మీ పిల్లలు పుట్టినప్పుడు ఎడ్యుకేషన్ తీసుకుంటే, ఆ పాలసీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆ ఒక్క పాలసీ మీరు కట్టుకున్న మీ పిల్లాడు ఈరోజు జాబ్ చేయాల్సిన అవసరం లేదు సార్. ప్రయాణం ఒక దాంట్లో పెట్టుకున్న మార్జిన్ వాల్యూని బట్టి ప్రయాణం అనుకో. ఇప్పుడు మన ప్రయాణం మా పిల్లడికి 3.5 అని చెప్తున్నా, 3.5 ఎల్పీ అని చెప్తున్నా, 5 ఎల్పీ. ఆ ఎల్పీ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఇస్తున్నారు సార్. అంటే మన ఎడ్యుకేషన్ మనం ఏం చేసినట్లు, అంటే మన నాలెడ్జ్ ఎవరికి ఉపయోగపడినట్లు. నేను ఏమంటానంటే, మన నాలెడ్జ్ని మనం ఉపయోగించుకుందాం. సో నువ్వు కంపెనీలో పని చేస్తున్నావు, కానీ కంపెనీలో నువ్వు హై పొజిషన్లో ఉన్నావా? ఎక్కడున్నావు? నేను ఏం చెప్తానంటే, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఉన్న పరంగా మీ కంపెనీలో మీ జాబ్ను వదిలేయకండి. ఒక సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ కూడా ఈరోజు అవసరం చేయొచ్చు. ఒక మెట్రో సిటీస్లో ఈరోజు ఒక ఫ్యామిలీ హ్యాపీగా సఫిషియెంట్గా రన్ అవ్వాలంటే మినిమం 1 lakh ఉంది సార్. మినిమం 1 lakh లేదా ఆ ఫ్యామిలీ సఫిషియెంట్గా రన్ అవ్వలేకపోతే వై? బికాస్ ఒక ఫ్లాట్ రెంట్ తీసుకుంటే 2 BHK కానీ 3 BHK కానీ 1 BHK కానీ మినిమం స్టార్ట్స్ విత్ 10 to 15,000, 20, 30,000 ఉంది. చైల్డ్ ఎడ్యుకేషన్ ఎంత ఉంది అంటే, ఓల్డెన్ డేస్తో పోలిస్తే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అన్ని ఎక్స్పెండిచర్స్ పెరిగినాయి. ఎర్నింగ్ ప్యాటర్న్ ఓల్డెన్ డేస్ ప్యాటర్న్ మార్చి ఇప్పుడు న్యూ ప్యాటర్న్లోకి ఉంటేనే మనం ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతాం. సో మేము ఒకే ప్యాటర్న్ ఇన్కమ్ ఎర్న్ చేస్తామంటే అదే ఇన్కమ్లో ఉండిపోతాం, రైట్? సో అప్పుడు పేరెంట్స్ ఏం గైడ్ చేసేవాళ్ళు, జాబ్ చేస్తే హ్యాపీగా ఉండేవాళ్ళం కాబట్టి జాబ్ చేయమని గైడ్ చేశారు. అది ఇప్పుడు అది కంటిన్యూలో వెళ్తుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జాబ్ చేస్తే ఎంతవరకు మనం సర్వే అవ్వగలుగుతాం? ఒక చిన్న హాస్పిటల్కి వెళ్తే ఈరోజు ఎంత ఖర్చు అవుతుంది? నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసి హార్ట్కి ఒక డాక్టర్ ఉంటారని నాకు తెలియదు, బ్రెయిన్కి ఒక డాక్టర్ ఉంటారు లేరు. అప్పుడు జనరల్ ఫిజిషియన్ ఒకరు ఉండేవారు, ఫ్యామిలీ డాక్టర్ ఒకరు ఉండేవారు. అన్నిటికీ ఆయన మందులు ఇచ్చారు. నాకు తెలిసి సార్ పల్లెటూర్లలో ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ అనేది ఫేమస్. ఏ ప్రాబ్లం రాని ఆ ఇంజెక్షన్ వేసి వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు ఏమైంది సార్, అన్నీ పెరిగినాయి, అన్నిట్లో మార్పు వచ్చాయి, కానీ మన ఎర్నింగ్స్లో మార్పు రాలేదు సార్. మనం వాడే వస్తువులో మార్పు వచ్చింది, మనం తినే ఫుడ్లో మార్పు వచ్చింది, మన ట్రావెలింగ్లో మార్పు వచ్చింది, కానీ ఇన్కమ్ ఎర్నింగ్స్లో మార్పు రాలేదు. ఎందుకు రావట్లేదు? వే ఆఫ్ ఇన్కమ్ ఎర్నింగ్ స్టైల్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? జాబ్ చేస్తేనే జీవితం ఉంటుందా అంటే, నేను చెప్తాను సార్, జాబ్ అనేది ఒక సెక్యూర్ ఇన్కమ్ చేయాలి. ఎప్పటివరకు జాబ్ చేయాలంటే, నువ్వు ఆ జాబ్ చేస్తూ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఈ కంపెనీ ఎలా రన్ అవుతుంది, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలాగుంది, ఇక్కడ ఎలా నేను చేసుకోవడం, నేను ఎందుకు సొంత కంపెనీ పెట్టకూడదు అనే నాలెడ్జ్ కోసం, ఎక్స్పీరియన్స్ కోసం వర్క్ చేయొచ్చు.
నేను కూడా అలా చాలా కంపెనీస్లో వర్క్ చేశాను సార్. అన్సాటిస్ఫైడ్ లైఫ్, ఏదో సాధించాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి, ఐడియాస్ ఎంతో చేస్తుంది. అంటే వై బికాజ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చాలా నీడ్ ఉంది. ఇప్పుడు నువ్వు ఒక్కడే పని చేస్తే నీకు 60,000 శాలరీ వస్తే, నీ కింద 10 మంది పని చేస్తే నీకు 6 లక్షల ఇన్కమ్ ఎందుకు రాదు మంత్లీ? నువ్వు అదే ప్రాజెక్ట్ నువ్వు ఎందుకు తీసుకోకూడదు? సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్ ఏం చేస్తుందంటే మనల్ని ఆపేస్తుంది ముందుకెళ్ళనే. ఓకే.